హాయ్ అండి. 'కుబేర్' సినిమా అయితే ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయిందండి. కొన్ని ఎర్లీ మార్నింగ్ షోలు కూడా వేశారు. 7:30కి ఆ టైంకి అయితే కొన్ని షోలు అయితే వేయడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే సినిమా ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరైతే టికెట్లు బుక్ చేసుకోండి. సినిమా అయితే ఎంజాయ్ చేస్తారు మీరైతే. కొంచెం లెంతీ అనిపించింది గానీ, మిగతా అన్ని విషయాల్లో ధనుషే కానీ, లేకుంటే నాగార్జున గానీ ఎక్స్ట్రార్డినరీగా వీళ్ళిద్దరైతే ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ అయితే కనిపించింది. అందులోను స్పెషల్‌గా చెప్పాలంటే నాకు తెలిసి మళ్ళీ నేషనల్ అవార్డ్ వచ్చే ఛాన్స్ అయితే నాకు తెలిసి ధనుష్‌కైతే కనిపిస్తా ఉంది. ఇంతకుముందు నేషనల్ అవార్డు వచ్చినియి ఆయనకి. ఈ సినిమా ద్వారా మరోసారి అయితే నేషనల్ అవార్డు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక బిచ్చగాడిగా అయితే ఈ సినిమాలో కనిపించాడు గదా! దానిలో జీవించాడనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా బిచ్చగాడిలాగానే కనిపించాడు అతనైతే. కొన్ని కొన్ని సీన్స్ చూస్తే ఎమోషన్స్‌గా కావచ్చు, చాలా ఎక్స్ట్రార్డినరీ అసలకెందుకంటే కొంతమంది చూస్తే ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తారు బిచ్చగాళ్ళ క్యారెక్టర్‌లు వేస్తే. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు ధనుష్ అలా కనిపించడు. చాలా న్యాచురల్‌గా అయితే మీకైతే కనిపిస్తా ఉంటాడు. నిజంగానే ఆ క్యారెక్టర్ మనమైతే ఓన్ చేసేసుకుంటాం. సినిమా కాసేపటి స్టార్ట్ అయిన కాసేపటి నుంచే మనమైతే ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసేసుకుంటాం. నిజంగా నా ప్రపంచంలో ఉన్నట్టయితే మనకైతే అనిపిస్తా ఉంటుంది. ఓవరాల్‌గా అయితే రష్మి క్యారెక్టరు కొంచెం అటు ఇటు అయినప్పటికీ ఆమె క్యారెక్టర్ కూడా బానే ఉంటుంది. సినిమా పోను పోను మీకైతే ఆమె క్యారెక్టర్ అయితే ముందుకెళ్తూ ఉంటుంది. ఆమె దగ్గర నుంచి కూడా కొంచెం మంచి పెర్ఫార్మన్స్ అయితే వచ్చింది. చూడాలి. ఎందుకంటే ఈ సినిమా చాలా రోజుల తర్వాత బయటకొచ్చింది. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలేమో షూటింగ్ జరిగినట్టుంది. అన్ని రియల్ లొకేషన్స్‌లే మాక్సిమం మీకు కనిపిస్తా ఉన్నాయి. బాంబే కావచ్చు, లేకుంటే మీకు తిరుపతి సీన్స్ కావచ్చు, చాలా ఏరియాల్లో మీకు అంతా చెప్పాడు కదా! ఇంట్రోలో కూడా మనం చూసాం. ఏదైతే ఆ చెత్తుందో, ఆ చెత్తంతా కూడా ఒరిజినల్ అనే చెప్పుకొచ్చాడు. మీకెంత చూస్తే అంత ఒరిజినల్, రియాలిటీ ఇక్కడ రియల్‌గా కనిపిస్తా ఉంది. కొన్ని కొన్ని తోట తనయ్య గారు కొన్ని కొన్ని సెట్‌లేసారు. అయి కానీ మనకి సెట్‌లుగానే కనిపించలేదు. మంచిగానే ఉంది. ఓవరాల్‌గా అయితే సినిమా వచ్చేసి నాకైతే నచ్చిందండి. కాకపోతే లెంత్ ఎక్కువ అనిపించింది. కొన్ని కొన్ని సీన్‌లు ఎక్కువ సాగదీశారేమో అనిపించింది. నాకు తెలిసి షార్ట్‌లో అయితే కొన్ని కట్ చేయొచ్చు. కొన్ని కొన్ని సీన్స్‌లో కొంచెం మరీ లెంతీగా సీన్స్ అయితే ఉన్నాయి. అయి కొంచెం అక్కడేమన్నా కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించింది గానీ, సినిమా చూస్తున్నంత సేపు పర్లేదులే ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు. ఎందుకంటే 3 గంటల సినిమా ఆయన నరేట్ చేసాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఏదన్నా చెప్పుకోవాలంటే స్ట్రాంగ్ హోల్డు రైటింగ్ అండి. అసలకి మాటలు ఆయనే మన శేఖర్ కమ్ముల గారు రాశారది. ఎక్స్ట్రార్డినరీగా రాశారండి. కొన్ని కొన్ని సీన్స్‌లో కొన్ని డైలాగ్స్ మనకి చాలా ఎమోషన్ తెప్పిస్తాయి. కొన్ని కొన్ని సీన్స్‌లో ఎక్స్ట్రార్డినరీగా అయితే అనిపిస్తాయి. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే సినిమా అయితే నాకైతే నచ్చింది. మీరైతే ఎళ్లి చూడండి థియేటర్‌లో. ఎందుకంటే మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ స్టోరీని కూడా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ కొన్ని కొన్ని సీన్‌లు ఆయన తీసిన కొన్ని సినిమాల నుంచి అయితే మనకైతే కనిపిస్తా ఉంటాయి. ఆ రిఫరెన్స్ ఆ శేఖర్ కమ్ముల రిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ శేఖర్ కమ్ముల ఔట్ ఆఫ్ ది బాక్స్ కదా! ఎందుకంటే మీరు చూసుకుంటే లవ్ స్టోరీ కావచ్చు, దాని ముందు 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' కావచ్చు, 'హ్యాపీ డేస్' కావచ్చు, 'గోదావరి' ఇయన్నీ ఒక క్లాసిక్ సినిమాలాగా కనిపిస్తా ఉంటాయి మనకైతే. కానీ ఈ సినిమా ఔట్ ఆఫ్ ది బాక్స్ లీడర్ అయితే ఎలా తీశాడు అప్పుడు రాజకీయాల గురించి లీడర్ తన పందా నుంచి బయటకొచ్చి లీడర్ సినిమా తీశాడు గదా! అలానే ఈ సినిమా 'కుబేర్' అనే సినిమా గూడా తన స్టైల్‌కి ఎగనెస్ట్‌గా వచ్చి తీశాడు. కానీ కొన్ని కొన్ని సార్లు మనకి ఆ శేఖర్ కమ్ముల అదైతే కనిపిస్తా ఉంటుంది. కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే మనకైతే ఓవరాల్‌గా అయితే మీరైతే ఎంజాయ్ చేస్తారండి సినిమాకెళ్ళండి. చూడండి సాంగ్స్ ఎక్స్ట్రార్డినరీగా మీకు చూస్తే ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ కూడా మాకు బాగా నచ్చినియి. నిన్న గూడా ఒక సాంగ్ రిలీజ్ చేసి మొన్న అనుకుంటా ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ గూడా బాగానే ఉంది. ఓవరాల్‌గా డీఎస్‌పీ మంచి బ్యాక్ బోన్ నిలిచాడు. ఎందుకంటే నాలుగో పిల్లర్ అనుకోవచ్చు. 'రష్మిక', 'ధనుష్' అలానే 'నాగార్జున' తర్వాత నాలుగో పిల్లర్ కింద అయితే మీకైతే నాకు 'దేవిశ్రీ' అయితే కనిపించాడు. ఎక్స్ట్రార్డినరీ పాటలు గావచ్చు, లేకుంటే మ్యూజిక్ గావచ్చు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గావచ్చు, ఎక్స్ట్రార్డినరీగా అయితే ఇవ్వడం చూసాం మనమైతే. ఆహ్, బాగుంది. ఓవరాల్‌గా అయితే 'డీఎస్‌పీ' చాలా రోజుల తర్వాత ఒక మంచి స్కోర్ ఇచ్చాడనిపించింది. అలసి 'పుష్ప 2' తర్వాత మంచి స్కోర్ అయితే కనిపించింది ఈ సినిమాకి 'కుబేర'కైతే. ఓవరాల్‌గా అయితే సినిమా బాగుందని చెప్తున్నానండి. మీరైతే టికెట్ బుక్ చేసుకొని ఎళ్ళండి. ఎంజాయ్ చేస్తారు సినిమా.